సోమవారం 29వ తేదీన ఉదయం గాంధీ భవన్లో జరగబోయే కురుముల ఆత్మీయ సమ్మేళనానికి కార్యక్రమానికి విజయవంతం చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మోటికే చంద్రశేఖర్ కుర్మ విజ్ఞప్తి చేశారు. ఇక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా కుమార్, అదేవిధంగా టీపీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్, అదేవిధంగా అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తదితరులు పాల్గొన్నారని చంద్రశేఖర్ వివరించారు. శనివారం నాడు ఆయన JLTV 7 CEO కవ్వాల శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ గాంధీ భవన్లో జరగబోయే కార్యక్రమాలను తెలిపారు. ఇక రాష్ట్రంలో ఉన్న 50 లక్షల కురుమల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నెరవేర్చాలని హైదరాబాద్ రాష్ట్ర మొదటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్లూరు మల్లప్ప కురుమ చిత్రపటం పెట్టాలని, అదేవిధంగా కురుమ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలు డిమాండ్లతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి కురుమల అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మన సత్తా చాటాలని చంద్రశేఖర్ అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తొలి అమరుల తొట్టి కుమరయ్య కుర్మ విగ్రహం ట్యాంక్ బండపై ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ శనార్థి. నేను మీ మోటికే చంద్రశేఖర్ కుర్మ, రాష్ట్ర కుర్మ యువ నాయకులు. రేపు 29 సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్లో జరగబోయే కుర్మ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గాంధీ భవన్ మొట్టమొదటిగా వ్యవస్థాపకులు కర్ణాటక హైదరాబాద్ గాంధీగా పిలువబడే మన కొల్లూరు మల్లప్ప గారి చిత్రపటాన్ని రేపు అక్కడ గాంధీ భవన్లో పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన కుర్మలు 50 లక్షల జనాభా కలిగినటువంటి గొర్రెల కాపరులు చేసినటువంటి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి గతంలో కూడా 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆలేరు అసెంబ్లీ బీర్లా గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. రేపు జరగబోయే సమ్మేళనంలో మనం కాంగ్రెస్ పార్టీని కోరుకుంటా ఉన్నాం. ఏమనంటే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, చైర్మన్లు కానీ కురుమలకి ఎక్కువ కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. BCP లెవెల్లో ఉన్న మన కురుమలు 50 లక్షలు ఉన్న జనాభాని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మనకు ఎక్కువ కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మల్కాజిగిరి జిల్లా కురుమ నాయకులు, కురుమ యువత, కుల బాంధవులు భారీ ఎత్తున వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ శనార్థి. జై తెలంగాణ, జై కాంగ్రెస్.